ఎలాంటి తప్పు చేయకున్నా తనను అన్యాయంగా పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఇష్టమొచ్చినట్లు రేగొండ ఎస్ఐ కొట్టాడని గాజే వీరస్వామి ఆరోపించారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన వీరస్వామి తమ మామకు సంబంధించిన భూ వివాదంలో సంబంధం లేకుండా ఎస్ఐ తీవ్రంగా కొట్టారని అన్నారు. అన్యాయంగా తనపై దాడి చేసిన ఎస్ఐ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఇదే విషయంపై ఎస్ఐ వివరణ కోరగా భూతదాగాల నేపథ్యంలో కేసు నమోదు చేశామన్నారు. వీరస్వామిపై ఎలాంటి భౌతిక దాడులు చేయలేదని వెల్లడించారు. నా పేరు గాజే వీరస్వామి, గోర్గొత్తపల్లి మండల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. మా అత్తగారి ల్యాండ్లో ఉన్న బండారు రాజుకు అనేది వాళ్ళకు కొంచెం ఇష్యూ వచ్చింది. వాళ్ళు మాట్లాడుకున్నారు. నేను పోలే ఆడికి. నాకు మొన్న 20 తారీఖు నాడు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు, చూసిరు, పోయారు. 2 గంటలకు ఎస్ఐ గారు ఫోన్ చేసారు. సార్, నాది ల్యాండ్ ఉన్నది కాదు, మా అత్తగారిది ల్యాండ్, కాకపోతే వాళ్ళ నెంబర్ లేక నా నెంబర్ ఇవ్వచ్చు సార్, నేను వాళ్ళని పంపిస్తా అని చెప్పిన. పంపించిన తర్వాత మళ్ళా 3 గంటలకు కానిస్టేబుల్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి సార్ రమ్మంటే అత్తలేవేంద్ర అని నన్ను అంటే, సార్ వస్తానని, నా బండిలే అని, నాది కాదు కదా ల్యాండ్ అని అన్నా కూడా మీరు ఇట్లేదు సార్, నేను వస్తానని చెప్పిన. నేను బండి లేకుంటే నడుచుకుంటూ ఇంటికి వచ్చారు. మధ్యలోకి వచ్చినాక 2 కానిస్టేబుల్ వచ్చారు, నన్ను ఎక్కించుకొని పోయిర్రు. పోయిన తర్వాత అక్కడ పోయినాక సారు అడిగిండు, ఏంటి బాబు అని అంటే, సార్ నాది ల్యాండ్ నాది కాదు, మా అత్తగారి ల్యాండ్ అది, వాళ్ళు ఇష్యూ వాళ్ళు ఉన్నది, వాళ్ళు మాట్లాడుకుంటారు, నాదైతే కాదు కదా సార్, అది నాకు సంబంధం లేని విషయంలో నన్ను ఎందుకు రమ్మన్నారు సార్ అని నేను అన్నా. అనుడితోటే కథం వాళ్ళు ఈయనే సార్ మొత్తం చేసేదని వాళ్ళు అన్నారు. అనుడితోటే తీసిండు, కథం కొడుతూనే ఉన్నాడు, టకటక చంపుతూనే ఉన్నాడు. బాగా కొట్టిండు. మేము పని చేసుకుంటోళ్ళం. ఇప్పుడు నేను 4 రోజుల కాంచెలు ఇంటికాడ ఉంటాను, పని చేసుకుంటేనే మన పొట్ట గడిచేటోళ్ళం. ఆయన పరిస్థితి, నా పరిస్థితి ఇట్లా ఇచ్చిండు ఎస్ఐ గారు. మేము నిన్న పొద్దున పోయి సిఐకి కంప్లైంట్ పెట్టినాం. చిట్యాల సిఐ కంప్లైంట్ పెట్టినాం. ఎస్పీకి కూడా ఇచ్చాం. వాళ్ళు మాట్లాడదామన్నారు. రేపు రమ్మన్నాడు. ఎస్పీ గారు రేపు రమ్మన్నాడు. మాకు న్యాయం జరగాలి. అసలు నన్ను ఎందుకు కొట్టిండు సారు, నాకు అది ఫస్ట్. నేను కారణం ఏంది, నన్ను కొట్టడానికి కారణం ఏంది, నాకు అది ఒకటే నా బాధ. నన్ను ఎందుకు కొట్టిండని, నా ల్యాండ్ కాదు, నా ఇష్యూ కాదు, నన్ను అదనంగా తీసుకొచ్చి నన్ను కొట్టిండు సార్. 2 కానిస్టేబుల్ పంపించి నన్ను కొట్టిండు. నాకు కొట్టిన దానికి నాకు అసలు ఎందుకు కొట్టిండు అనేది నాకు అర్థం కాకుండా నేనే బాధపడ్డా.